శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. హిందూ మతంలో ఉన్న ప్రాశస్త్యం అదేనండి. హిందూ మతంలో 3 దేవతలు ఉంటారట. ఎన్ని దేవతలు ఉన్నా, ఎంతమంది ఎన్ని పూజాకృతులు నిర్వహించినా, ముఖ్యంగా ప్రథమంగా గణనాథుని దర్శనం లేనిదే, గణనాథుని యొక్క స్తోత్రం లేనిదే ఏ పూజ ఉండదండి. అటువంటి మహద్భాగ్యం ఆ మహాగణాధిపతిగా ఉంది. ఈ నేపథ్యంలో మానవుడు శక్తియుక్తుల్లో దేవునికన్నా మించిన వాడని ఒక విర్రవీగుతాను ఎన్ని ఉన్నప్పటికీ, అంటే తన తెలివితేటలతోటి ఎన్ని రకాలుగా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ దైవబలం లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళలేడన్న సంగతి అతనికే తెలుసు. కాబట్టి తన శక్తియుక్తులను ఎన్ని ఉపయోగించినా, అంటే నైతిక బలం కోసం, ఆధ్యాత్మిక బలం కోసం ఎన్నెన్నో పూజాకృతులు నిర్వహిస్తుంటాడు. మన పౌరాణికులు, మన గురువుగా, మన పూర్వకాలంలో మన సీనియర్స్ ఒక రకంగా చెప్పాలంటే, అంటే పౌరాణిక కాలం నుండి కూడా ఎన్నెన్నో పూజాకృతులు నిర్వహించారు. అంటే అది దేవుణ్ణి నమ్మిన వాడికి తెలుస్తుంది. ఆస్తికులకు నాస్తికులకు అటువంటి విషయాలు అసలు మనం పట్టకొద్దు. అది అప్రస్తుతం అనుకోండి. ఈ నేపథ్యంలో హిందువులకున్న అనేక పూజల్లో ముఖ్యంగా గణనాథుని యొక్క పూజ అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం, అంటే స్త్రీలు ఎక్కువగా ముఖ్యంగా చేసే పండుగల్లో ప్రథమంగా ఉండేది శ్రీ వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతానికి ఇచ్చిన ఇంపార్టెంట్, అంటే మన హిందూ స్త్రీలు ఏ పండక్కి వరమో అని నేను అనుకుంటాను. అంటే అంత భక్తి శ్రద్ధలతో చేస్తుంటారనమాట వరలక్ష్మి వ్రతాన్ని. అంటే అన్ని పూజలు సక్రమంగా చేస్తారు, కానీ వరలక్ష్మి వ్రతం అనగానే తన సౌభాగ్యానికి, ముఖ్యంగా అంటే తన కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేకించి ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారన్నమాట. అంత ప్రాముఖ్యత కలిగింది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం. అందుకే అంటే ఊరికనే అంటే అంటే ఆద్యపరాశక్తి యొక్క మూలం స్త్రీలు అనే విషయం అందరికీ తెలిసిందే. స్త్రీలు తలుచుకుంటే, అంటే స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ స్త్రీమూర్తులందరూ ప్రత్యేకించి ఇంపార్టెంట్ ఇచ్చి చేసే పూజ అయితే ఇదే వరలక్ష్మి వ్రతం. గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధూరి కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశం పూజ. అంటే ఎన్ని నదులకు ఏ నది పేరు చెప్పినా మొత్తం అంటే ఆడవాళ్ళ పేర్లే ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఆ రకంగా ఎన్ని రకాలుగా చూసినా, ఎన్ని రకాలుగా మనం ముందుకెళ్ళినా, ఎన్ని రంగాల్లో ముందుకెళ్ళినా, అంటే స్త్రీల యొక్క గౌరవం అటువంటిదండి. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వరలక్ష్మి వ్రతానికి అంటే చేసే విధానం అందరికీ తెలిసిందే. తెల్లవారుజామున లేస్తారు, అంటే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ మొత్తం అన్ని ప్రతిరోజు జరిగాయి. ఇప్పుడు మరింత శ్రద్ధలతోటి అన్ని రకాలుగా చూడండి, అమ్మవారు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మా ఇంట్లో మా అర్ధాంగి చేసిన పూజా విధానం మీకు చూపిస్తున్నాను. అంటే పూజా విధానం ఇలాగే చేయాలన్న రూల్ అంటూ ఏం లేదు. ఉడతాభక్తిగా ఎవరు శక్తియుక్తుల కొద్దీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, తన కలసంతో వాటర్ పెట్టింది. ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నంతలో పూజా ద్రవ్యాలు సమకూర్చుకుంది. చక్కెర పొంగలని, పాయసం అని, ఇంకా ఒకే రకం, అంటే ఇన్నే ఉండాలని లేదు. ఆ అమ్మవారికి ఒక చీర, అలాగే మనం ఉడతాభక్తిగా కనకం లేకపోతే వస్తువు విండో ఏదోటి రకరకాలుగా రవికల గుడ్డ, ఈ కలసం, అంటే నా భాషా ప్రయోగం కాస్త వ్యంగ్యంగా ఉండొచ్చేమో, కానీ ఉన్నంతలో అమ్మవారికి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంటారనమాట. ఈ రకంగా ఎన్ని రకాలుగా పూజ చేసిన అదే కదండి. శ్రీ ప్రకృతే నమః, వికృతే నమః, ఓం విద్యా నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం బుధే నమః, ఓం సర్వభ్యే నమః. ఇదేంటే ఎన్ని రకాలుగా స్థుతించొచ్చండి. ఒక మనిషిని పొగడడానికి రకరకాల పొగడుతుంటారు, అటువంటిది అమ్మవారిని పొగడడానికి ఎన్ని రకాల, అంటే పొగడడం అంటే ఏం లేదండి, ఆమె కీర్తించడమే. ఆ యొక్క కీర్తికి తగ్గట్టుగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి, మనం ఫిజికల్గా ప్రత్యక్షం అవ్వలేదండి, మనకి మనోబలాన్ని ఇస్తే సరిపోతుంది. అటువంటి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మనుగడకి, అంటే మన కుటుంబం అంటే ఏంటి, భర్త, భార్య, పిల్లలు, అమ్మ నాన్న వీళ్ళంతా సౌఖ్యంగా ఉండాలంటే మనం చేసే పనులు మనం చేస్తుంటాము. దానికి తోడు ఈ అమ్మవారి యొక్క పూజ కూడా, ఇటువంటి ఆధ్యాత్మిక సేవలు కూడా చేస్తుంటే కనుక
సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుంటారు, అంతటి మనం కూడా ఉంటాము. ఆ ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాను. అంటే ఇందులో ముఖ్యంగా మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేసేది ఏంటంటే, మనం రెగ్యులర్ పనులు ఎన్ని ఉన్నప్పటికీ, అంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే కాస్త దైవ చింతనకి కాస్త టైం ఇస్తే మనం రెగ్యులర్గా డేలో చేసే ప్రతి పని సక్రమంగా జరగడానికి ఒక నైతిక బలం చేకూరుతుంది అన్నమాట. అంతేగాని అన్నీ దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మనం ఇంట్లో కూర్చొని పడుకుంటే మాత్రం అవదండి. మన ప్రయత్నం మనం చేస్తూనే దైవబలం కోసం మనం కొన్ని ఇటువంటి పూజాకృతులు నిర్వహించాలి. మన చేసే ప్రయత్నానికి మరింత చేదోడు వాదోడుగా దేవుడు నిలుస్తాడు. అంతేగాని అన్నీ దేవుడే చూసుకుంటాడని చెప్పి మనం ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుంటే తర్వాత దైవాన్ని నిందిస్తే మాత్రం అది మన స్వయంకృత అపరాధం అవుతుంది. అంతేనా? అంతవరకు నా వరకు ఇచ్చే సూచన అనుకోండి, సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.